సార్ సీనియర్లు, ప్రముఖులు, పూజ్యులు ఎన్టీ రామారావు గారి గురించి అసలు ఆయన పాలన ఎలా ఉండేది? ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి అప్పటితో పోల్చుకుంటే? మీకు ఎవరికైనా రామారావు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్మ్. అంటే మామూలుగా చెప్తున్నాను, వాట్ ఈస్ కాల్ గుడ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. హ్మ్. ఎన్టీ రామారావు గారి టెన్యూర్లో ఎవరైతే చూడని అదృష్టం దురదృష్టం ఉన్నవాళ్ళు, చూసిన వాళ్ళు అదృష్టవంతులు, చూడని వాళ్ళు దురదృష్టవంతులు. హ్మ్. కానీ ఆ సువర్ణ అవకాశం భగవంతుడు మళ్ళీ ఎలా కల్పించాడంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసి చూపించాడు. ఓకే. దమ్ము ఉంటే కాదని ప్రూవ్ చేయమన్నాడు ఎవరినైనా. ట్రాన్స్పరసీకి తట్టుకోలేక కిటకిటలాడిపోతున్న తెలుగుదేశం గవర్నమెంట్ ఇవాళ. దిస్ ఇస్ టు బి కాల్డ్ ట్రాన్స్పరసీ. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్. ఓకే. కెన్ యూ గివ్ రిఫరెన్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ అంటే ఎన్టీఆర్ గవర్నెన్స్ హ్మ్. అంతే. రైట్. ఇదే బేస్ చేసుకొని ఎన్టీఆర్ గవర్నెన్స్ ఇంకా అప్పుడు చూడు వైఎస్ఆర్ రాజశేఖర్ రైటర్స్ తో గారు. హ్మ్. నరేంద్ర మోడీ వారసుడు నేనని రాయించుకోవడం కాదు, హ్మ్. రామారావు గారి నిజమైన వారసుడు అంటే జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల రంజక పాలన అందించడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిష్ఠించుకున్న రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రూవ్ చేసాడు. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ లెగసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. అంటే డిఫరెన్స్ ఏముంది సార్ ఇటు ఎన్టీఆర్ గారికి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ గారికి కావచ్చు? అంటే రామారావు గారు వైఎస్ఆర్ని కొన్ని కంపేర్ చేయాలంటే సంక్షేమానికే కంపేర్ చేయాలి. హ్మ్. ఇప్పుడు రామారావు గారి చరిత్రలో భారతదేశంలో ఎవడు కట్టని పక్కా ఇల్లు కట్టించిన మహనీయుడు ఆయన. రైట్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాన్న రాజశేఖర రెడ్డి గారు, ఆయన ప్రపంచంలో సామాన్య మానవుడికి కార్పొరేట్ వైద్యం తృణప్రాయంగా ఇచ్చిన మహానుభావుడు. హ్మ్. ఆరోగ్యశ్రీ పేరుతో నేనొక్కనే కాదు అపోలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం, నాకు కళ్ళు పోలేకపోతే ఎవరు మన ఈ హాస్పిటల్కి వెళ్ళి నాతో పాటు ఒక సామాన్యుడు కూడా అక్కడ వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు హ్మ్. అని ఒక బంగారు బాటేసిన మహనీయుడు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఓకే. అలాగే నా పిల్లల్ని నేను చదివించుకోవడం కాదు, నా పిల్లడితో పాటు అందరి పిల్లలు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిన మహనీయుడు. హ్మ్. ఆయన టెన్యూర్లే కదా ఎంతమంది ఇంజనీరింగ్ చదివారు, ఎంతమంది ఉన్నత చదువులు చదువుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. అలాగే కరెంటు వెతల పడుతుంటే ఉచితంగా రైతుకి కరెంటు ఇవ్వాలి, ఎందుకంటే వాడు పట్టిన అన్నం నాకు పెడతాడు అన్న కాన్సెప్ట్ని అడాప్ట్ చేసి 10 మందికి కరెంటు ఉచితంగా ఇచ్చిన మహనీయుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఈ చరిత్ర. జనతా వస్త్రాలు ఇచ్చిన రామారావు గారు, పక్కాయిలు ఇచ్చిన రామారావు గారు, ₹2 కిలో బియ్యం ఇచ్చిన రామారావు గారు. చరిత్ర ఎలా అవుతుందో, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, చరిత్ర ఇది. కానీ తండ్రి కళలు సాకారం చేసే జగన్మోహన్ రెడ్డి ఒక మచ్చుతోనకు చెప్తాను, 25 సంవత్సరాలు శాశ్వతంగా ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెకీతో ₹2.48 ఒప్పందం చేసుకున్న మహనీయుడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. దాంతో తృణప్రాయంగా నాన్న కళ్ళు ఇంకో 25 ఏళ్ళ పాటు గర్వంగా ఉచిత కరెంట్ ఇవ్వచ్చని ఒక బంగారు బాటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఎందుకంటే పవర్ సెక్టర్లో అపార అనుభవం కలిగిన అతను, పవర్ సెక్టర్లో అతను చేసినంత అద్భుతాలు ఎవరు చేయలేరు. అందుకే కదా కర్నూలులో హ్మ్. పవన్ కళ్యాణ్ వెళ్ళి నోరు ఎల్లబెట్టాడు ఆ గ్రీన్ టోన్ చూసి. సో దిస్ ఆల్ మనం ఒకటి గుర్తుంచుకోవచ్చమ్మా, మన చరిత్ర మనం కాదు చెప్పుకునేది, గ్రంథాలు. ఇప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి నేను చేసింది చెప్పుకోలేకపోయినా ఒక పశ్చాత్తాపడ్డాడు. అండ్ నువ్వేం టెన్షన్ పడకు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన ప్రతి పని తెప్పిడుగులు కొట్టుకుని మరీ చెప్తుండే పవన్ కళ్యాణ్ ఓ పక్క నుంచి, చంద్రబాబు నాయుడు ఓ పక్క నుంచి. నాకు ఎప్పుడో సీతాదేవి కథ జ్ఞాపకం వస్తుంది. హ్మ్. అనుమానించిన దానికి అగ్నిపునీతలో బయటకు ఎలా వచ్చిందో జగన్మోహన్ రెడ్డి అతి దగ్గరలో అగ్నిపునీతలో బయటకు వచ్చాడు ప్రజా సమయంలో. ఇతను ఒక మార్క్ క్రియేట్ చేశాడు పొలిటికల్ ఏరాలో. ఓకే. ఏదైనా జరగాలి అంటే ఇతనితోనే జరుగుతుందని ప్రజలు దృఢ విశ్వాసంతో వచ్చే కాన్సెప్ట్ డ్రైవ్ అయ్యారు. ఎందుకని నాకు చిన్నప్పుడు మా నాన్న చెప్తుంటాడు, పడినోడు ఎప్పుడు చెడ్డోడు కాదురా, కానీ ఒకటి గుర్తుంచుకో, ఎక్కడ పడ్డావు అక్కడే లేస్తావు. హ్మ్. ఇక్కడ పడ్డావని చెప్పి సింగపూర్లో లేవో మలేషియాలో లేవో, ఎక్కడే లెగస్తావు. లేచినప్పుడు ఎలా లేవాలంటే రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన పవర్తో లేగని కూడా. కాబట్టి నువ్వు చూడుకోవాలంటే పడిపోయినట్టు అమ్మా అంటావు, కాళ్ళు నొప్పెట్టేస్తూ ఉంటుంది, నువ్వు లేగలేమంటావు. కానీ బాడీ అంతటి ఈ కాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి నువ్వు లేగలుగుతావు. దాన్నే రెట్టించిన పవర్ అంటారు, రెట్టించిన ఉత్సాహం అంటారు. ఇలా డేగురుకుంటావు కాదు, ఒక్కళ్ళతోనే నడిచే సామర్థ్యం పెంచుకోవాలన్న తపన ఎప్పుడైతే నీలో వస్తుందో తెలియకుండానే నీ కాలు నొప్పి తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇన్ ద ట్రాన్స్ ఆఫ్ దట్. ఓకే. సార్ ఇక్కడే చాలా వరకు అంటే మా హిట్ టీవీ ఆడియన్స్ కి కూడా పెద్ద ఎత్తున ఇది ఒక అర్థం కాని ఫెనోమెనా అనే చెప్పాలి. మీరు అంటే కేఎస్ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టర్ గా ఉన్నారా? అంటే నేను నీకు ఇందాక చెప్పావు కదా, నీకు ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంటుంది. నేను ఎప్పుడైనా ఓకే. చెప్పండి. ఇప్పుడు అందరూ ఏంటన్నారు, ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి ఎగేసుకుని వచ్చాడు అన్నప్పుడు నేను ఒక్కడనే ఆస్తుల కేసు కాదండి, ఆయన పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చాడు కేసు ఇదేని అని నేను చెప్పాను అనుకో, ఐఎమ్ ద ఆర్డ్ మ్యాన్ కదా. అదేంటి అందరూ చంద్రబాబు నాయుడు చుట్టూ భజన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి తిడుతుంటే ప్రసాద్ గడు ఒక్కడే ఎందుకు అలా మాట్లాడుతుంటే నిజం.
మాట్లాడే లోపుగా అబద్ధం చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగి రావచ్చు. అవన్నీ చెప్పులు వేసుకుని ఊరంతా తిరుగుతున్నాను, నేనేం చేయమంటావు? ఓకే. నీకే ప్రశ్నకి ఆన్సర్ ఉంది. నేను వైఎస్ఆర్సీపీ సపోర్టర్ అన్నా కాదా? ఓకే. అది ప్రజలే ఆలోచించుకోమని, నేను కాదు. ఓకే. అంటే అంటే చాలా నేను కూడా అదే చెప్పాను అనుకో. ఉమ్, అక్రమాస్తుల కేసులో ఉన్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదండి, 1,00,000 కోట్లు ఆస్తట. ఉమ్, ఆయనే చెప్పాడు కదా మళ్ళీ రెండో మాట. రెండోది వీళ్ళందరూ అది ఎంత అండి, 1,350 కోట్లు 1,400 కోట్లు ఉంటుంది, అంతకన్నా ఏమి లేదండి మాకు తెలిసినంత వరకు నేను ట్రాక్ చేసిందని. కానీ దానికన్నా ముందు 1,00,000 కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి అని ఈ తపేలాచారాలు అన్నీ చెప్పేస్తున్నారు. ఉమ్, కానీ నేను జేడీ లక్ష్మీనారాయణ గారు 1,450 కోట్లు 1,300 కోట్లు అన్నాం అనుకో, ఉదాహరణకి ఆయన ఇంకా దృఢంగా 1,450 కోట్లు అండి ఈ ఫిగర్స్ అని ఆయన చెప్పాడు అనుకో, నేను కూడా సిబిఐ ట్రాక్ అంతా తీసుకుని ఇంతే అని నేను చెప్పాను అనుకో, ఆడ మీద నేను అవుతానా లేకపోతే వాళ్ళు అవుతారా? అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ సపోర్టర్ అన్నా కాదా? నువ్వే చెప్పు. రైట్. సార్ చాలా వరకు నేను ఏ స్పీచ్ లో చూసినా కూడా ఎక్కడైనా కానీ జనంలో ఉన్నప్పుడు పొలిటీషియన్స్ ఎందుకు ఒక స్లాంగ్ లో మాట్లాడతారు. అది బూతులు కావచ్చు, చాలా వరకు తెలంగాణలో ఉంటుంది, అటు ఆంధ్రాలో కూడా ఉంటుంది. ఎందుకు సార్ అసలు? అంటే పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలనా? ఇప్పుడు నేను తెలంగాణ ఉండి, ఉమ్, కానీ నేను ఉత్తరాంధ్ర వేస్తాం ఆడుతుంటా. అవును. యాక్సెప్టెన్స్ అన్న. ఉమ్, ఇప్పుడు ఉత్తరాంధ్ర భాష అన్నది నువ్వు రాయలసీమ వాళ్ళకైనా సరే లేకపోతే తెలంగాణ వాళ్ళకైనా ఎవరికైనా అర్థం అవుతుంది అవును. ఆ పదాలు. కానీ ఏంటంటే ఉచ్చారణ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. రైట్ రైట్. అలాగే నువ్వు సడన్ గా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటారు, ఆయన సభలు నువ్వు జాగ్రత్తగా గమనించు. సడన్ గా ఆయన ఊరోళ్ళు ఎవరో అక్కడ కనబడతారు, ఆయన సడన్ గా ఒక చెలోక్తి మాట్లాడతారు, ఉమ్, టు డ్రాగ్ దర్ అటెన్షన్ అంతే. ఓకే. సడన్ గా అదే కేసీఆర్ గారు హే ఉండా ఏ ఉండలేకపోతున్నావు అని గట్టి గసిరి మాడుతుంటాడు. ఉమ్, ఆ దాని ఇంపాక్ట్ ని ఇటుపక్క సమన్వయపరచాలి కదా రెండు పక్కల. ఉమ్, ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమవుతుందంటే, నేను ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే, ఆయన తెలియకుండా ఒక ఫ్రస్ట్రేషన్ క్యారీ అవుతుంది. ఆయన పాపం ఏదో చేద్దాం అనుకుంటాడు, చాలా ఆలోచిస్తాడు, ఫస్ట్ టైమర్ కాబట్టి ఐ నీడ్ టు ప్రూవ్ మై లేతలు అనుకుంటాడు. ఉమ్, కానీ ఆ ముసలోళ్ళు అక్కడ పని అవ్వకపోతే ఏడ్చేస్తాడు ఆయన. ఉమ్, ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఏమవుతుంది, ఒక పక్కన అదే ఫ్లోర్ లో కేటీఆర్ హరీష్ రావు అటు వాళ్ళు సబ్జెక్ట్ తో దొల్లగొట్టేస్తూ ఉంటారు. ఉమ్, ఈయన ఇంగ్లీష్, ఆయన పాపం ఆయన నిస్సాయితను ఆయన ఒప్పుకున్నాడు, నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, మా శ్రీధర్ బాబు మాడతాడు, ఇంకోళ్ళు మాడతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగా చదువుకొని వచ్చారు, ఇవన్నీ. ఆయన అప్పుడు ఏమవుతుందంటే, అట్లీస్ట్ మీ ఇద్దరు నా ప్రొటెక్షన్కి రావండ్రా అని అర్థం. కానీ ఇక్కడ ప్రాంతం మీద పూర్తి అవగాహన లేని వాళ్ళు ఏం మాడతారు? ఉమ్, నీటిపారుదల శాఖ తీసుకున్నంత మాత్రం కాదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిజంగా ఏంటి తెలియదు, ఇప్పటికీ నేను చెప్పగలను. ఉమ్, అసలు కాళేశ్వరం రీడిజైన్ ప్రాజెక్టు ప్రణాళిక చేయవల్లప్పుడు ఆయన కాంగ్రెస్ యోధుల్లో నిలబడాలి అడ్డుగా, బాకరణంగా ఆనకట్లగా. ఉమ్, అలాగంటే మా పోరాటం ఇప్పటితో లేదు, మనం మీరు ఇంకొకసారి సహకరించండి కేసీఆర్ గారు, ప్రాణాయిత చేయవల్లకి జాతీయ హోదా తీసుకొద్దాం, మీరు తలుచుకుంటే అవుతుందని సరెండరింగ్ పాలిటిక్స్ తో స్టేట్ ప్రైడ్ ని నిలబెట్టుంటే నేను మాట్లాడుంది. రైట్. కానీ అది కాకుండా ఇవాళ ప్రాణహిత చేయవలకి రీడిజైన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నప్పుడు నాకేటి తెలియదు అని అసెంబ్లీ నుంచి పారిపోయి వచ్చిన ఆయన ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తాను, నాకు తెలుసు నీకు తెలుసు అంటే ఎవరు నమ్ముతారు? ఉమ్, క్రెడిబిలిటీ. సో దీస్ ఆర్ ఆల్ ల్యాకింగ్ ఫర్ రెస్పెక్ట్ టు కాంగ్రెస్. సో ఇక్కడ ఏమవుతుందంటే, చెయ్యాలి అన్న తపన కాంగ్రెస్కి ఉంది, కానీ చేద్దామని తపన అంతకన్నా రేవంత్ రెడ్డికి ఉంది. చేయకపోతే ఆ మాత్రం ఏం చేస్తాడు? ఉమ్, రైట్. బీజేపీ కూడా ఎవరిని పన్నివ్వడం, ఇక్కడ 2 రాష్ట్రాలకి గడ్డి పెట్టడానికే ఉన్నాడు వాడు. మన నెత్తికి ఓన్లీ గడ్డి వేస్తాడు తినమని. మనుషులు గడ్డి తింటారా? కానీ వాళ్ళకి చెప్పింది దానా ఇస్తున్నాం అండి, వాళ్ళకి రేషన్ ఇస్తున్నాం అండి అని చెప్తూ ఉంటాడు. రేషన్లో మనకు చూస్తే గడ్డి వస్తుంది. ఉమ్, అంటే నేను అంటుంది రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు, జిఎస్టీ ఇన్ టైంలో రావు డబ్బులు. సో దీనివల్ల స్టేట్ ప్రైడ్ ఎక్కడ పరిగెడుతుంది? ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటుంది. ఉంటున్నాం. మనకేం తెలుసు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి అన్నీ చేసేయాలంటాం. ఎక్కడ చేస్తాడైనా? గతంలో కేసీఆర్ గారికి ఇది చేదు అనుభవాలు. ఉమ్, వాళ్ళకి ఎంతసేపు జిగ్గు చిక్కం భజనలు కొడితే ఆ ట్రిలియన్లు బిలియన్లు అర్థం కాకపోయినా, అవును సార్ ఉమ్, ప్రపంచంలో 5ది 3ది 4ది 2ది ఎక్కడితే ఉండాలి. కానీ మనం పిల్లలకు పుస్తకం తీయగానే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇట్స్ ఎ డెవలపింగ్ కంట్రీ ఇంకనగా టంగమని చెంకుజలు తగులుతూ ఉంటుంది నాకు ఎప్పటికప్పుడు. కానీ ఆవిడ చెప్తుంది వీఆర్ ద 5th largest economy. ఆ సిస్టర్ గారికి ఒక్కడికే అర్థం అవుతుంది, దిక్కుమాల ఇంగ్లీష్ ఆడు ఒక్కడే మాట్లాడతాడు కాబట్టి ఆడికే అర్థం అవుతుంది. కానీ వెంటనే ఆహా నన్ను ఎలాగైనా బీజేపీలో జాయిన్ చేసుకోండి అడుక్కుంటూ ఉంటారు అక్కడ. ఈ కాంగ్రెస్ ఈ మాలోకాలు ముస్లిం మాలోకాలకి ఏం అర్థం అవుతుంది, ఉమ్, అది వాళ్ళ ప్రాబ్లం. రైట్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.